తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ నిడవదోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాలలోని 15 గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మించేందుకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రుల డిప్యూటీ మంత్రివర్గ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. రహదారుల నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ అధికారులు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పక్కా పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేనప్పటికీ ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా పెన్షన్లు, రైతు బకాయిలను, నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు ప్రజలకు అందించే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తుందని అన్నారు. రాజుకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి నమారమ్మి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయడానికి ఇవాళ సంకల్పించాం. పంచాయతీ